హాయ్ అండి, అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే నేను స్పెషల్ మైసూర్ పాక్ రెసిపీ చేయబోతున్నానండి. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల మేము తినడానికైనా పిల్లలకి ఇవ్వడానికైనా అస్సలు ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకెలా తయారు చేసేదని మనం తెలుసుకుందామా? సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్ ద సుశాంతి వ్లాగ్స్. ముందుగా అయితే మనము ప్రాపర్గా మెజర్మెంట్స్ అనేవి చూసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక కప్ అంటే 250 ml తీసుకుంటున్నా, అరకప్ అంటే 125 ml తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలా మెజర్మెంట్స్ కప్ లేదన్నా పర్లేదండి, ఇలా ఏదైనా ఇంట్లో పాత్ర ఉంటుంది కదండి, ఇలాంటి కప్స్ వాటితోనే మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే ఇది కొద్దిగా లోతుగా ఉంది కాబట్టి ఇలా పాత్రలో ఉండేవి ఇవి మేము చేసే కన్నా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, అంతేగాని మొత్తం ప్రొసీజర్ సేమే ఉంటుంది. నేను ఒక కప్ అని చెప్తే దీన్ని నిండుగా తీసుకోండి, అరకప్ అని చెప్తే సగం వరకు హాఫ్ కప్ అంత వరకు తీసుకోండి, అంతేగాని ఆ మెజర్మెంట్స్ కప్ లేవని బాధపడొద్దు. ఇందాక చెప్పినట్లు మెజర్మెంట్స్ని ఫాలో అయిపోండి. ఇప్పుడైతే నేను 1.5 కప్ అంత వరకు నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ నెయ్యిని నేను కరిగించుకొని చల్లగా అవ్వడానికి వదిలేశాను. వేడిగా ఉన్నప్పుడైతే మైసూర్ పాకులు అస్సలు చేయొద్దు, కొద్దిగా చల్లార్చుకోండి, ఓకేనా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోన ఇలా జల్లెడి అనేది పెట్టేయండి. నేను ఏ మెజర్మెంట్స్ చెప్పానో ఒక కప్ అంటే మీ దగ్గర ఉండే అవైలబుల్ ఒక కప్ని యూస్ చేయండి. ఇలా ఒక కప్ అనేది శనగపిండిని అయితే నేను ఇప్పుడు జల్లెడి తీసుకుంటున్నాను. జల్లెడి పెట్టేది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఏం లేదు జల్లెడి తీయకుండా మీరు డైరెక్ట్ శనగపిండి ఒక కప్పు యూస్ చేశారనుకోండి, మీరు ఫర్దర్గా మైసూర్ పాక్ చేసినప్పుడు మధ్య మధ్యన ఉండల్లా కట్టేయడము అలా అంతా అయిపోతుంది, తిన్నప్పుడు కూడా పిండి పిండి తిన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి మంచిగా మనం ఇది జల్లెడి తీసేసుకుంటే చాలా బెటర్. చూసారా, మంచి టిప్స్ అయితే ఇచ్చాను కదా మీకు. సో ఇలా బాగా జల్లెడి తీసిన తర్వాత ఇందులో నేను చూడండి ఇలా నెయ్యి అయితే కంప్లీట్గా చల్లగా అయిపోయిందనమాట. చల్లగా అయినప్పుడే మీరు యూస్ చేయండి, వేడిగా ఉన్నప్పుడైతే మైసూర్ పాకులు బాగా రాదు. చల్లగా అయిన తర్వాత యూస్ చేయాలి. ఇక్కడైతే నేను కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసి ఇంకొద్దిగా పక్కన ఉంచుతున్నానండి, ఎందుకంటే మనకి క్వాంటిటీ అనేది తెలియాలి. కాబట్టి నేను కంప్లీట్ 1.5 కప్పు తీసుకున్నాను కదా, ఈ మొత్తం వరకు ఎంత యూజ్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి గనక లేదు అనుకుంటే మీరు ఒక కప్పు నెయ్యి యూస్ చేసుకోండి, అరకప్పు వరకు నూనె అయినా యూస్ చేసుకోవచ్చండి. మీరు మొత్తం నూనెతోనే చేస్తారంటే నో ప్రాబ్లం. నూనెతో చేస్తే టేస్ట్ వేరేలా వస్తుంది, నెయ్యితో చేస్తే టేస్ట్ ఇంకోలా వస్తుంది అనమాట. నెయ్యి అయితే టేస్ట్ సూపర్గా వస్తుంది. ఒకవేళ లేదంటే ఈ ఆప్షన్ అని చెప్పాను, అంతే అనమాట. చూడండి అంటే ఈ కన్సిస్టెన్సీ ఎంతలా ఉండాలంటే స్పూన్తో ఇలా తీసి వేసినప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీలా కిందన పడాలి, లేదంటే బరువుగా కిందన ఇలా పడుతుంది అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉందని అర్థం. అంతవరకు నూనె వేసి మిక్స్ చేయాలి, ఓకేనా. ఇప్పుడైతే నేను పాకం తీసుకోవడానికి ఇలా 1.5 కప్ అంత వరకు పంచదారని యూస్ చేస్తూ 3/4 కప్ అంత వరకు నేను నీళ్ళని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇలా నీరు యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే హై ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేయండి. ఈ మిక్స్ అవ్వడానికి మీకు ఏం లేదంటే 2 to 3 minutes పట్టేస్తుంది అనమాట. మీరు ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటారు అంటే స్టవ్ ముందే ఉండి 2 to 3 minutes వరకు కంటిన్యూస్ వేస్ట్ చేసేదొద్దు. ఇప్పుడైతే నేను ఒక కేక్ టిన్లకు తీసుకొని ఇందులో అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంత వరకు ఘీని అప్లై చేసుకుంటున్నానండి. ఒక టేబుల్ స్పూన్ అంత వరకు కిందన ఇలా అప్లై చేస్తున్నాను. ఇంకో టేబుల్ స్పూన్ వచ్చేసి బటర్ పేపర్ యూస్ చేస్తాం కదా, అప్పుడు కూడా యూస్ చేయొచ్చు. మీరు బటర్ పేపర్ వేయలేదన్నా పర్లేదండి, ప్రాపర్గానే ఇది ఊడి వచ్చేస్తుంది అనమాట. ఇలా కేక్ అవసరమా అంటే ఏం లేదు. యూజువల్గా మీ దగ్గర ఏదైనా రెక్టాంగిల్ షేప్ ఉండేది పాత్ర తీసుకోండి, లేకపోతే లోతుగుండే పాత్రలు అలా తీసుకోండి. సో దట్ మీకు షేప్స్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను బటర్ పేపర్ యూస్ చేస్తున్నా. ఉంటే యూస్ చేయండి, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఉండాలి అని అస్సలు లేదు, లేకపోయినా ప్రాబ్లం లేదండి, చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నెయ్యి వేసి ఉంటాం కదా, అందులో కూడా ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇది ఎంతవరకు ఉండాలంటే ఇలా తీగ పాకం వచ్చేయాలన్నమాట. ఒక్కసారి తీగ పాకం వచ్చేస్తే లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఆ మిశ్రమం ఉండింది కదండి శనగపిండి, సో వాటన్నిటిని వేస్తూ లో ఫ్లేమ్లోనే ఇది కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ రెసిపీ చేయడము చాలా అంటే చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం మీరు ట్రై చేసినా చాలా బాగా కుదురుతుందనమాట. ఎందుకంటే నేను ఈ రెసిపీ ఫస్ట్ టైం చేయడం కాబట్టి నేనే మీకు గ్యారంటీ ఇస్తున్నానండి, మీరు ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరిపోతుందనమాట. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుందనమాట. ఫస్ట్ పల్చగా ఉంటుంది, తర్వాత గట్టి గట్టిగా అయిపోతుందనమాట. ఎక్కువ గట్టి కాదంటే థిక్నెస్ కన్సిస్టెన్సీ నేను చెప్తున్నా. ఇక్కడ చూసారు కదండి ఇలా బబుల్స్ వస్తుంటాయి అనమాట.
అనమాట. ఈ బబుల్స్ వచ్చినప్పుడు మీరు 3-4 టేబుల్ స్పూన్ అంత వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఇది ఎంతవరకు కలపాలనేది నేను చెప్తాను. కాకపోతే ఇది చెయ్యి నొప్పి వచ్చేస్తదండి చాలా వరకు. సో, అందుకే ఇద్దరుంటే బెస్ట్. నేను మమ్మీ కుకింగ్ చేస్తున్నాను కాబట్టి నేను కలుపుతున్నాను. సగంలో మమ్మీ కూడా కలుపుతున్నారనమాట. ఎందుకంటే ఇది కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. లేకపోతే కిందన అంటేసే ఛాన్సెస్ ఉంటది. తర్వాత టేస్ట్ కూడా ఫ్లేవర్ చేంజ్ అయిపోతుందనమాట. అంటేస్తే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుందని చెప్పేసి. ఇక్కడేంటంటే ఈ శనగపిండి మీరు ఎంత నూనె వేస్తే అంత నూనెని పీల్చుకుంటదనమాట. పీల్చుకొని గట్టిగా కనిపిస్తది పైన. సో దట్ మనము అప్పుడప్పుడు నెయ్యి అనేది యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి. చూసారా అండి గట్టిగా అయిపోతుంది కదా! సో, అందుకే నెయ్యి అనేది యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలనమాట. ఎంతవరకు అంటే చూడండి ఇలా మనం కలుపుతున్నాము అన్నప్పుడు కంప్లీట్ ఈ శనగపిండి అనేది బయటికి రావాలనమాట. ఆ వచ్చేది కూడా నేను చూపిస్తాను. హోల్డ్‌లోనే ఉండండి. మిక్స్ చేస్తూ ఉండండి నెయ్యి. ఒక్కసారి మనకి ఇలా బయటకొచ్చేసింది అంటే మీరు ఇంకా నెయ్యి వేయాల్సిన అవసరమే లేదండి. ఇది మీకు హార్డ్‌లీ అన్న ఒక 10 మినిట్స్ పడుతుంది అంతేనండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మేము ఏదైతే గ్రీస్ చేసామో ఆ మౌల్డ్‌లోన మనం షిఫ్ట్ చేసుకోవాలనమాట. ఇది వేడిగున్నప్పుడే మీరు ఇలా స్ప్రెడ్ చేసేయండి. సో దట్ మనకి ప్రాపర్‌గా సెట్ అయిపోతుందనమాట కింద. ఇంతవరకు మీరొచ్చారంటే మీకు ఈ రెసిపీ నచ్చింది కదండీ! ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూసారనుకోండి మా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేసే మొత్తం మీ ఫీడ్‌లోనే వచ్చేస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడైతే వేడిగా అంటే వేసాం కదా! ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసి మేము దీన్ని ఏం లేదన్నా 2.5 అవర్ వరకు ఉంచితే సరిపోతుంది. ప్రాపర్‌గా సెట్ అయిపోతుందనమాట. ఇలాంటప్పుడైతే నేను డీమోల్డ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఎంత బాగా కుదిరిందనుకోని. ఇలా డీమోల్డ్ చేశాక కొద్దిగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈజీగా ఊడి పడిపోతుందనమాట. ఒకవేళ మిక్స్ రాలేదంటే సైడ్‌న కొద్దిగా చాకుతో స్క్రేప్ చేసినా బాగా వచ్చేస్తుంది. మీ బటర్ పేపర్ వేయాలి అనేది అవసరం లేదండి. నేనైతే బటర్ పేపర్ యూజ్ చేశాను. మీరు వేయకపోయినా పర్లేదు. నెయ్యి ఆల్రెడీ కిందన అప్లై చేసుంటారు కదా! నో ప్రాబ్లమ్. ఇక్కడైతే మీరు ఎంత పెద్ద షేప్‌లో కావాలంటే అంత పెద్ద షేప్‌లో కూడా మీరు కట్ చేసుకోవచ్చనమాట. చిన్నగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. స్వీట్ షాప్స్‌లో ఎలా దొరుకుతాయో అలా కట్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్‌లీ ఆప్షనల్ అనమాట. చాలా బాగా కుదురుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది వచ్చి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా మీరు స్ట్రక్ అయిపోయి మీకు డౌట్స్‌లా క్రియేట్ అయిందనుకోండి, ఫీల్ ఫ్రీ టు కామెంట్స్ అండి. మీరు కామెంట్ చేస్తే నేను ఈజీగా మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో దట్ మీరు కూడా వంట చేసుకున్నప్పుడు ఏమాత్రం డౌట్ లేకుండా హాయిగా చేసుకుంటారు. చూసారు కదండీ ఎంత బాగొచ్చిందో కదా! మీరు కూడా ఇంట్లో ఇలానే చేసుకోండి. పిల్లలు కూడా మీరు చేసి ఇస్తే మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందనమాట. నా చేతుల మీద నేనే చేశాను చాలా బాగా కుదిరిందని చెప్పేసి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి. పిల్లలకి కూడా చాలా హెల్తీ వేగా ఇంట్లోనే ఇవ్వండి. బయట అంటే వాళ్ళు డాల్డా వేస్తారేమో మేము చెప్పలేం కదా! సో, అందుకోసం అని చెప్పేసి మేము ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే బెస్ట్ అనమాట. నేను చేసింది కూడా ఫస్ట్ టైమే అండి. చాలా బాగా కుదిరింది. నాకి చాలా హ్యాపీ అనిపించింది. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండీ! అయినా మళ్ళీ చెప్పేస్తున్నాను అనుకోండి. ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.